ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడదా చీర? డమ్మక్క చెప్పింది నిజమే. అత్తయ్యకి వినపడకపోయినా చీర గురించి అడిగారు, చూసారా? ఆ చీర అయితే నైనిది కాదే. కరెక్టే చెప్పిందమ్మా. అది మా అమ్మ చీర. ఇప్పుడెందుకు బయటికి తీశారు బావగారు? శుక్ల షష్ఠి రోజు నాడు మా అమ్మ ఈ చీరను కట్టుకుని పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసింది. ఈ విషయం చెప్తే పూజ గదిలో కాసేపు ఉంచి తీస్తే మంచిదన్నాను నేను. ఓ అలాగా, మంచిదేలే. నైని, బీరువాలో పెట్టు. ఆగు నైని. ఆ చీర ఇప్పుడు ఎందుకు తీశారు? దానికి అదేంటో మొత్తం మొదటి నుంచి మాకు తెలియాలి. ఆకు నమిలాక సున్నం రాశారో లేదోనని తీసి చూసుకున్నట్టుంది ఈయన యవ్వారం. బ్రో, అది గాయత్రి పెద్దమ్మ చీరంట. ఇందాక చెప్పారు కదా, మళ్ళీ అడుగుతావెందుకు? రేయ్, సైగలు సైగలు చేయండిరా. అరే, అలా నోరు మెదిపితే మాకెలా అర్థమవుతుంది? అబ్బా, కథంతా చెప్పారు కదా లోడో. పెద్దత్తయ్య చీర పెద్దబావు గారు. ఆ ఏం చెప్తున్నారు? మనం గింజుకొని లాభం లేదురా. వాళ్ళు మనకు అర్థమయ్యేలా చేయాలి. ఊపిరాడక పోయినట్టుంది నీ ఎక్స్ప్రెషన్. నువ్వు అర్థమయ్యేలా సైగలు చేయవే హాసు. నేను చూపిస్తాగా సినిమా. కొంగు దోపుతున్నావేంటక్క? వీళ్ళకి సింపుల్ గా చెప్తే అర్థం కాదు చెల్లి. మీరిద్దరే కదా గాయత్రత్తయ్యని చంపింది? ఈ చీరే కట్టుకుని పోయింది నువ్వే కదా చంపింది. వదిన ఆగు, వదిన వదిలే. ఏ హాసిని, ఏ హాసిని అరే వదిన, మిమ్మల్ని. అయ్యో అక్క, వదిన అర్థమైంది, మాకు అర్థమైంది. అర్థమైంది, అర్థమైంది. ఏం అర్థమైంది? కమ్ ఆన్, టెల్ మీ చెప్పండి. బాగా అర్థమైంది. ఆ చీర కట్టుకొని గాయత్రక్క పుట్టలో పాలు పోసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.